దమ్మా అందరికీ నమస్కారం. అండ్ చాలా మాట్లాడాలని ఉంది, బట్ సార్ దిల్రాజు సార్ చెప్పినట్టు 14 తర్వాత మాట్లాడతాం. టైం కొంచెం లేదు. నేను తమిళంలో చాలా సినిమాలు చేశాను. ప్రతిసారి మా అమ్మగారు చెప్తూ ఉంటారు, తెలుగులో మంచి క్యారెక్టర్ పడితే బాగుండు అని. ఐ థింక్ నేను సినిమాకి వచ్చి 12 ఏళ్ళు అయిన తర్వాత నాకు ఒక బ్రహ్మాండమైన క్యారెక్టర్ పడింది ఈ సినిమాలో, భాగ్యం అనే క్యారెక్టర్. సో ఫస్ట్లీ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మా డైరెక్టర్ అనిల్ రవిపూడి గారు. అండ్ వెంకీ సార్తో యాక్ట్ చేయడం అంటే ఐ థింక్ ఐమ్ రియలీ ఒకలాగా బ్లెస్సింగ్ లాగా ఉంది వెంకీ గారితో యాక్ట్ చేయడం. ఎవ్రీ డే వాజ్ అ లెర్నింగ్ సార్. And thank you so much. Ante చెప్పగలను. It was really my honor, pleasure and feeling blessed. And Meenakshi, I have a great co-star, great sister, great friend. ఈ సినిమా నుంచి షీ సచ్ అ లవ్లీ పర్సన్. చాలా మంచి పిల్ల. నాకు చాలా ఇష్టం మీనాక్షి. చాలా బాగా చేసింది ఈ సినిమాలో. అండ్ ప్రొడ్యూసర్లు అంటేనే దేవుళ్ళు అంటారు. సో ఇలాగ మంచి ప్రొడ్యూసర్స్ సినిమాలో చాలా కాలంగా మంచి సినిమాలు చేసి బ్లాక్ బస్టర్ హిట్ చేశారు. సో ఈ సినిమా కూడా దిల్రాజు గారు, నాకు శిరీష్ గారితో చాలా పరిచయం ఉంది. శిరీష్ గారే డైలీ షూటింగ్ స్పాట్కి వచ్చి మేము చాలా సరదాగా మాట్లాడుకున్నాం. సరదాగా వి స్పెంట్ లాట్ ఆఫ్ టైం. సో ఐ థింక్ ఈ సినిమా నిజంగా మా ప్రొడ్యూసర్కి చాలా డబ్బులు సంపాదించి మాకు అది చాలా సంతోషం. అంతే కదా అనిల్ గారు? అంతేనా? అంతే. థ్యాంక్ యూ అందరికీ చాలా థ్యాంక్స్. మా అసిస్టెంట్ డైరెక్టర్స్, కెమెరామ్యాన్ వచ్చారు. బాబోయ్ పారిపోదాం. సుమా గారు, గణేష్ గారు వచ్చారా? గణేష్ గారికి మైక్ ఇచ్చేదాన్ని, కానీ ఇది పనిచేయట్లేదా? ఇప్పుడు ఇవ్వాలా నేను? ఇవ్వద్దు. ఎందుకంటే మనకి బీమ్స్ గారు మాట్లాడబోతున్నారు. ఓకే, థ్యాంక్ యూ. ఏడీసీ కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి. మా అసిస్టెంట్ డైరెక్టర్స్, టెక్నీషియన్స్ అందరికీ, ప్రొడక్షన్ దగ్గర నుంచి అందరికీ పేరున చాలా థ్యాంక్స్. ரொம்ப நன்றி. ரொம்ப நன்றிம்மா. బీమ్స్ గారు, ఎస్ ద మ్యూజిక్ డైరెక్టర్.